హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజి ట్యూషన్స్. మైసెల్ఫ్ హేమంత్. ఈరోజు మనం 7th క్లాస్ మ్యాథ్స్లో 1.2 ఎక్సర్సైజ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో ఏముందో ఓకే. ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఈ ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ అని మనం కనిపెట్టమంటున్నాడు. రోమన్ నెంబర్ 1. ఓకే, ఏ అనేది ఉంది చూడండి. ఏ క్వశ్చన్ ఏంటంటే 3 × -1 ప్రొడక్ట్ ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ చేయాలంటే అక్కడ సైన్ల్ని మల్టిప్లై చేయాలి, అంతే కదా. ప్లస్ ఇంటూ మైనస్ 3 1s ఎంత అండి, 3 3 అయిపోయింది, అంతే. నెక్స్ట్ చూడండి, బి గురించి చూద్దాం. -1 × 225 -1 × 225 చేయాలండి. -1 × 225 చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ 225. ఈ రెండు సమ్స్ నుంచి నేను ఒక కంక్లూజన్ చెప్పనా. ఎప్పుడైనా ఒక నెంబర్ని -1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్కి ప్లస్ ఉంటే ఆన్సర్ మైనస్ అవుతుంది, నెంబర్ అదే ఉంటుంది మైనస్ అవుద్ది. మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది. ఉదాహరణకి -1 × -225 అంటే -1తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ యొక్క గుర్తు మారుతుంది, ప్లస్ 225 అవుతుంది. అర్థమైందా? అంతే, అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడైతే -1 × 225 అంటే -225 అయింది, సరిపోయిందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సి బిట్. -21 × -30 దట్ ఈజ్ ఈక్వల్ టు -× ప్లస్ 3 1s are 3 3 2s are 6 360. 21 × 3 ఈజ్ ఈక్వల్ టు 630 అయిపోయిందండి, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదిగో -1తో మల్టిప్లై చేశారు. ఈసారి నేను ఆన్సర్ ఇక్కడ రాయనండి, మీరే చెప్పండి. -1తో చెప్తే ఇక్కడ -316 ఉంది కాబట్టి సైన్ మారితే ఆన్సర్ ఎంత అయిపోద్ది, 316 అయిపోద్ది, అంతేనా. ఎస్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూద్దాం. -15 × 0 × -18. ఎప్పుడైనా కళ్ళు మూసుకొని తెరిసినప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటో తెలుసా, అన్ని ఇంటూలు ఉన్నాయనుకో, ఇంటూలు మధ్యలో ఎక్కడైనా ఒక్కసారైనా సరే ×0 వచ్చిందనుకో, అక్కడ ఆన్సర్ ఆ మొత్తం ఎన్ని పదాలు ఇంటూ ఉన్నా నాకు సంబంధం లేదు, ఆన్సర్ అనేది 0 అయిపోతుంది. ఇక మళ్ళీ ఇంకా వేరే వైపుకి ఎతకొద్దు, ఆన్సర్ ఎంత అయిపోతుందండి, 0 అయిపోతుంది. ఇక ఎఫ్ బిట్ చూద్దాం చూడండి. -12 × -11 × 10. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి. కొన్ని నెంబర్లకు మైనస్ ఉంది, కొన్ని నెంబర్లకు ప్లస్ ఉంది, అది గమనించాలి. ఓకే, -12 × -11 × 10 అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఎలాగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, మైనస్ 12 11s are 132. 132 × 10 అంటే 1320 అవుతుంది. ఎంత అయిందండి, 1320 అయింది. -1320 అయిపోయింది. జీ బిట్ చూడండి. 9 × -3 × -6. ఈ బిట్కి ఆన్సర్ చేయాలండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఆన్సర్ ప్లస్ అయిపోయింది. ప్లస్ వేసినా అయిపోయినా ఏం కాదు. 9 3s are 27. 27 ఇంటూ ఇంకా 6 ఉంది, ఆన్సర్ ప్లస్ అయిపోయినప్పటికీ మళ్ళీ -6 నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, ఇక ఆన్సర్ ప్లస్ అయిపోయింది. 27 6s are ఓకే, 6 7s are 42, 4 ఉంది. 6 2s are 12, 12 + 4 16, 162. అర్థమైందండి.
162 అయింది. 27 6 ఆర్ 162. నెక్స్ట్ బిట్ హెచ్ చూద్దాము. -18 ఇంటూ -5 ఇంటూ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు చేయాలంట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 4s are 20, 20 ఇంటూ 18, 20 ఇంటూ 18 అండి. మైనస్ ఎందుకు? 20 ఇంటూ 18 ఎందుకంటే గుర్తులను ఆల్రెడీ గుణించేశాను, సైన్లని మల్టిప్లై చేసేసాను. మల్టిప్లై చేసేసిన తర్వాత నెంబర్లు మాత్రం మల్టిప్లై చేస్తే చాలు. 5 4s are 20, 20 ఇంటూ 18 చేస్తే చాలు. 18 2s are 36, 360 అయింది. అంటే -360 అనేది వచ్చింది. -360 సరిపోతుంది, ఎనఫ్. నెక్స్ట్ చూడండి రోమన్ ఐ అనేది -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4 చేయాలంటండి. చేసేద్దాం. ముందు సైన్లు మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది? మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనసే వచ్చింది. రైట్. ఇక నెంబర్లు మల్టిప్లై చేయాలి. 1 2s are 2, 2 3s are 6, 6 4s are 24. ఓకే, -24. ఈ సమ్ యొక్క ఆన్సర్ ఎంత అవుతుందండి? -24. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బిట్టు జే బిట్ గురించి చూద్దాం. -3 ఇంటూ -6 ఇంటూ -2 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ అయిపోయింది. 6 3s are 27, సారీ 6 3s are 18, 18 2s are 36. ప్లస్ అయింది కాబట్టి నేను ఇక సైన్ వేయలేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 3s are 18, 18 2s are 36, 36 అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం చేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. వెరిఫై ద ఫాలోయింగ్. ఈ క్రింది ఉన్న వాటిని మనం ఇప్పుడు చెప్పాలంటండి. ఇక్కడ చూద్దాం. 18 ఎలా వచ్చాడో చూద్దాం. 18 ఇంటూ 7 ప్లస్ -3 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7. ఆగండి, ఇది ఏ ప్రాపర్టీయో తెలుసా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ చూడండి, అసలు అదేంటో చెప్తా మీకు. ఏ ఇంటూ ఇప్పుడు 18తో ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ 18తో 7ని మల్టిప్లై చేస్తాడు, ఈ 18తో -3ని కూడా మల్టిప్లై చేస్తాడు. సో 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3 ఈ విధంగా చేయాలి. 18 ఇంటూ 7 ప్లస్ 18 ఇంటూ -3. 18 7s are 10 7s are 70, 7 8s are 56 అంటే 126. 18 7s are 126 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 18 3s are 54, 126 మైనస్ 54 చేసి చూద్దాం. 126 మైనస్ 54, 6లో 4 మైనస్ చేస్తే 2, 12లో నుంచి 5 మైనస్ చేస్తే 7, 72 అనేది మనకు కావలసిన ఆన్సర్. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 72 అనేది వచ్చింది. 18 7s are 126 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 18 3s are 54. ఆన్సర్ ఎంత వచ్చింది? 72 వచ్చింది. ఇటు పక్కన కూడా ఒకసారి చేసి చూద్దామా? అంటే వెరిఫై అన్నాడు కదండి. వెరిఫై అన్నప్పుడు ఇది ఆర్హెచ్ఎస్లో ఉన్న చేసాం, ఎల్హెచ్ఎస్లో కూడా చేద్దాం. 18 ఇంటూ 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 మైనస్ 3 అండి. సో 18 ఇంటూ 7 మైనస్ 3 అంటే 7లోని 3 తీస్తే 4 కదండి. సో 18 4s are 72 ఈజ్ ఈక్వల్ టు 72. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సరిపోయిందా? ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. వెరిఫై అయింది.
సరిపోయింది. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానంగా రావటమే వెరిఫై. నెక్స్ట్ బి బిట్ చూద్దాం. ఇక్కడే ఈ బి బిట్లో ఏమిచ్చాడు, -21 ఇంటూ -4 ప్లస్ ఇంటూ -6 ఇలా ఇచ్చాడండి. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ కాబట్టి -21ని ఈ బ్రాకెట్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు -21తో ఫస్ట్ టర్మ్ని -21తో సెకండ్ టర్మ్ని కూడా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6 ఈ విధంగా చేయాలి. సో -21 ఇంటూ రెండు నెంబర్లకే మైనస్ ఉంది, మధ్యలో ఎడిషన్ చేయాలి. అంటే ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేసి మైనస్ పెట్టాలి. సో -10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 4s are 40. ఓకే, 4 1s are 4, 4 2s are 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 84 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6, 6 2s are 12 అంటే 126. ఇక్కడ రెండిటికి మైనస్ ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 210, ఇక్కడ 210 అయిందండి. ఇక్కడ 126కి 84ని యాడ్ చేయాలి. 126కి 4 యాడ్ చేస్తే 130 అవుతుంది. 130కి 80 యాడ్ చేస్తే అది కూడా 210 అవుతుంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఎంత ఉందో ఆర్హెచ్ఎస్ కూడా అంతే అయింది. వెరిఫై అయినట్టే. వెరిఫై అవ్వాలి అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలి. అయితే ఓకే, ఇక అంతే. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కన్నా సమానం అయిపోతే దాన్ని మనం ఏమంటాం, వెరిఫై అయినట్టుగా భావిస్తాం. అర్థమైందండి? ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏముంది, ఫర్ ఎనీ ఇంటిజర్, ఏ ఇంటిజర్ అయినా, ఏలో ఏ ఇంటిజర్ తీసుకున్నా వాట్ ఈజ్ -1 ఇంటూ ఏ ఈక్వల్ టు అన్నాడు. ఏమంటే మామూలుగా చెప్పేయచ్చు, రోమన్ నెంబర్ 1 ఆన్సర్ చూడండి. -1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ ఏ అంటే మొత్తం మీద ఆన్సర్ ఎంత అయింది, -ఏ. ఫర్ ఎగ్జాంపుల్ -1 ఇంటూ 5 తీసుకున్నాం అనుకో. ఫస్ట్ మనం మాట్లాడాం, -1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సైన్ చేంజ్ అవుద్ది. ప్లస్ ఏం చేస్తే మైనస్ ఏ వచ్చింది, ఒకవేళ మైనస్ ఏం చేస్తే ప్లస్ ఏ వచ్చింది, అంతే. అంటే ఇక్కడ -5 వస్తుంది. -1 ఇంటూ -6, -6ని చేస్తున్నాం అంటే ఏ వస్తుంది, సైన్ చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6 అయిపోయింది. ఇక అంతకంటే అవసరం లేదు. రోమన్ నెంబర్ 2 చూడండి. డిటర్మైన్ ద ఇంటిజర్స్ హూజ్ ప్రొడక్ట్ విత్ -1. ఈ నెంబర్ల యొక్క ప్రొడక్ట్ అంటే -1తో ప్రొడక్ట్ ఎంత అన్నాడు. అంటే -1తో మల్టిప్లై చేయండి. ఏమని చెప్పామండి లాజిక్, -22 ఉంది, దాన్ని -1తో మల్టిప్లై చేయాలంట. -1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా ఆ నెంబర్ యొక్క సైన్ చేంజ్ అయిపోతుంది. అంటే -22 ఏమైపోతుంది, +22 అయిపోతుంది. ఈ విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, -37 ఇంటూ -1 అంటే అక్కడ +37 అండి. +37 ఇంటూ -1, 37 ప్లస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అయిపోయి ఏమైపోతుంది, -37 అయిపోతుంది. 0 ఇంటూ -1 ఇప్పుడు మాత్రం చెప్పండి. 0కి అసలు గుర్తుందండి, 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా కాదు. అందుకనే 0 అనేది ఒక స్పెషల్ నెంబర్. 0 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేది పెట్టాలి. అన్నిటికి సంబంధించి థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేస్తాం. అదేందా, రైట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 1.2 ఎక్సైజ్లో చూద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ -1 ఇంటూ 5 write various products showing some pattern to show -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదన్నా ఒక ప్యాటర్న్ తీసుకురండి అన్నాడు.
సరే ఏముందో చూద్దాం చూడండి. -1 × 5 =-5 ఇది ఉంచండి. ఇప్పుడు దీన్నే మార్చుకుంటా వద్దాము. -1 × 4 -4. ఈ -4 అంటే ఎలా వచ్చింది అంటే ఈ పైన ఉన్న దాన్ని తీసుకుందాం. -5 + 1 = -4. నీకు అర్థమైందండి? ప్యాటర్న్ అర్థమైందా? అర్థం కాలే ఇంకా చేస్తా. ఇక్కడ చూడండి. ఇప్పుడు -1 × 3 వేసే. -1 × 3 అంటే ఎంత? -3 అంతే కదా. -1 × 3 ప్లస్ ఇంటూ మైనస్ 3 × 1 = 3 ఇది వచ్చేసింది. ఈ 3 ఎలా వచ్చింది చెప్పనా? ఈ పైన ఉన్న -4 + 1 = -3 వచ్చింది. మళ్ళీ -1 × 2 = -2. ఇప్పుడు ప్యాటర్న్ చెప్పండి. -2 రావాలంటే దానిపైన ఉన్న -3కి +1 కలిపితే -2 వచ్చింది. ప్యాటర్న్ రాయమన్నాడు కదా. రైట్ వేరియస్ ప్రొడక్ట్స్ షోయింగ్ సమ్ ప్యాటర్న్. వేరియస్ ప్రొడక్ట్లు చేయండి, ఒక ప్యాటర్న్ ఏదైనా చూపిండి అన్నాడు. చూపిస్తున్నా. -1 × 1 = -1. మరి -1 ఎలా వచ్చింది? ప్యాటర్న్ చెప్పండి. -2 + 1 = -1. మళ్ళీ -1 × 0 = 0 ఎలా వచ్చిందన్నా? -1 + 1 = 0. ఇక్కడ వరకు చేయాలి. -1 × -1 -(-) +1 1s are 1. అది కూడా సేమ్ ప్యాటర్న్. 0 + 1 = 1. సో ఇక్కడ వరకు, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అన్నిటికీ ఒక ప్యాటర్న్లో తీసుకొచ్చాం. అర్థమైందా అండి? వేరియస్ ప్రొడక్ట్స్కి ఒక ప్యాటర్న్లో తీసుకొస్తే ఇలా రాయాలి. పాయింట్ అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడతో మనకి 1.2 ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక 1.3 ఎక్సైజ్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.